Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. మాణిక్య ప్రభువు అద్భుత లీలలు. మాణిక్య ప్రభువు లీలలను మరికొన్నింటిని తెలుసుకుందాం. ఈ మైలారు ప్రాచీన పుణ్యక్షేత్రము. ఇచ్చట 108 తీర్థములు ఉన్నాయి. ప్రభువులు ఇచ్చట ఖండోబా తీర్థమున ఉన్నారు. ప్రజలు తీర్థమునకు వచ్చి ప్రభువుని సేవించుకొని కొన్ని రోజులు ఉన్నారు. తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ప్రభువు నుండి ప్రసాదం తీసుకోకుండా ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. వైశ్య కుటుంబానికి చెందిన వెంకమ్మ అను ఆమెకు చిన్నతనముననే తల్లిదండ్రులు వివాహం చేయగా కొద్ది కాలంలోనే భర్త గతించారు. మోసగాడొకడు వీరి ధనమంతయు అపహరించవలనని బొందితో కైలాసమునకు పంపుతానని ఈ కుటుంబం వారందరినీ ఆ గ్రామంలోని రుద్రకుండం దగ్గరకు తీసుకొని వచ్చి అందులో దూకమనగా అందరూ దూకి చనిపోయారు. కానీ చనిపోవుటకు సిద్ధముగానున్న వెంకమ్మను మాత్రము ఎవరో చెయ్యపట్టి లాగి బయటపడేశారు. ఆ వ్యక్తి స్పర్శ తగలగానే ఆమె గతమంతయు మర్చిపోయింది. అప్పటికి ఆమె వయస్సు 25 సంవత్సరాలు. ఒంటి నిండా నగలతో ఉన్న వితంతువు వెంకమ్మ పిచ్చిదాని వలె తిరుగుతూ ఒకరోజు ప్రభు దర్శనం చేసుకుంది. ఈయనే తనను గుండము నుండి రక్షించిన వ్యక్తి అని తెలుసుకుంది. తన్మయత్వమున స్మృతిని కోల్పోయింది. అందరూ ప్రసాదము తీసుకొని వెళ్ళిన ఈమె ప్రభుని వద్దకు రానందున నీవు ప్రసాదము తీసుకొనమని శిష్యులు చెప్పగా ఆమె స్మృతి పొంది ప్రభుని నుంచి 2 ఖర్జూర ఫలములను కొన్ని పుష్పములను ప్రసాదంగా తీసుకున్నది. ఆమె 2 రోజులు ఆ చుట్టుపక్కల తిరిగి మరలా ప్రభువు వద్దకు వచ్చి ప్రసాదం తీసుకొని తానచ్చటనే ఉంటానని ప్రభువుకు విన్నవించుకుంది. నాతో వచ్చిన కష్టముల కోర్చుకొనవలసి ఉన్నది. విభూతిని శరీరమంతయు పూసుకొనవలనని ప్రభువు ఆమెకు చెప్పారు. ఎన్ని కష్టములు వచ్చినను ప్రభువును వదిలి వెళ్ళలేనని ఆమె చెప్పింది. నీ ఒంటిపైన నగలుండరాదని ప్రభు అనగానే తాను ధరించిన నగలన్నీయు ప్రభువు ముందుంచి బీదలకు పంచిపెట్టమని కోరింది. ఆమె యొక్క విశ్వాసమునకు భయాదేవి సంతసించింది. ఇట్లుండగా ఒకరోజు వెంకమ్మ వివస్త్రయ్యై స్నానం చేస్తున్న సమయమున ఎట్టి స్థితిలో ఉన్నను ఆ ఉన్న విధముగానే నా వద్దకు రావాలనని ప్రభువు ఆమెను ఆజ్ఞాపించగా వస్త్రములు లేకయే ఆమె ప్రభు సన్నిధికి వచ్చింది. ప్రభువు తన పై వస్త్రమును తీసి ఆమె పైన వేసి ధరించమని చెప్పారు. ఆ పవిత్ర వస్త్రమును ధరించగానే మరలా జన్మ ఎత్తినట్లు ఆమెకు అనిపించింది. పాప ప్రక్షాళన జరిగింది. అప్పటి నుండి వెంకమ్మ తెల్లని వస్త్రములను ధరించి భస్మమును పూసుకుంటూ ప్రభువు నామమును రుద్రాక్షలతో జపం చేస్తూ ప్రభువు దగ్గరే ఉన్నది. మైలారు నుండి వెళ్ళుటకు ముందు అందరికీ ప్రసాదం ఇచ్చారు. తల్లిని తమ్ముని కళ్యాణి నగరము పొమ్మన్నారు. మైలారున ఉండగా ఖండోబాదేవుని మీద ప్రభు చేసిన కీర్తనలు మాణిక్య నగరములోని ప్రభుని సమాధి వద్ద ఆదివారం రోజున పాడుతూ ఉంటారు. ఇచ్చటనే ఒకరోజు చేతితో మట్టిని తోస్తూ ఒక గుంటను చెయ్యగా నీరు పైకి వచ్చింది. ఆ చోటనే ఒక కుండమును త్రవ్వి దానికి మాణిక్య కుండము అని పిలువసాగారు. ప్రభువు మైలారు నగరము నుండి బాలకి గ్రామానికి వచ్చారు. అచ్చట శంకర దేవాలయంలో ఉన్నారు. ఈ మందిర పూజారి అరుణప్ప ఉబ్బు రోగముతో బాధపడుతూ ప్రభువును ఆశ్రయించాడు. పెరుగుతో అటుకులను వేసి కొంచెము నువ్వులు కలిపి తినమని ప్రభువు చెప్పారు. ఆ మిశ్రమము తింటే పూజారి చచ్చునని అందరూ అన్నారు. కానీ విశ్వాసముతో అరుణప్ప ఉదరమును సవరించెను. అరుణప్ప ఆరోగ్యవంతుడయ్యను. ఈ బాలకి గ్రామంననే గాదీని స్థాపింప పూజారి కోరెను. ప్రభువు అచ్చట గాదీని స్థాపించెను. ప్రభువుని దర్శించుటకు ఒక బ్రాహ్మణుడు అతని భార్య 5 సంవత్సరముల బాలునితో వస్తూ బాలకి గ్రామ చెరువు గట్టు మీద ఉండగా పిల్లవానికి పొంగు వచ్చి అతను చనిపోయాడు. ఈ విషయము ప్రభువుకు తెలుపగా వారు వచ్చి పిల్లవానిని హస్తములతో తాకగానే అతను లేచి కూర్చున్నాడు.
వారి నలుగురు శిష్యులు మధుకరము తీసుకొని రాగా ప్రభువు ఆ జోలిలోకి చూసి అందరికీ ప్రసాదం పెట్టమన్నారు. అది వేలాదిగా వచ్చిన భక్తులకు సరిపోయింది. ప్రభుని అద్భుత లీలలు చెప్పశక్యమా? దగ్గర ఉన్న అరణ్యంలో వెంకమ్మ సంవత్సర కాలము యోగ సమాధిలో ఉంది. మరికొన్ని లీలలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.